ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామములో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ అడ్వెంట్లోని 3వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం కొరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 8 వచనాలు, పత్రికా పాఠము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు, సువార్త పాఠము మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 54 వచనాలు చూస్తే దేవుని రాజ్యం గురించి, అంటే పరలోక రాజ్యం గురించి ప్రభు చెప్పినటువంటి ఉదాహరణలు వ్రాయబడ్డాయి. దేవుని రాజ్యం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది. అది మనకి తెలియాలంటే కనుక ఈ భూమి మీద జరిగేటువంటి విషయాలు ఉదాహరణలు చెప్తేనే మనకి అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభు వారు ఉదాహరణలు అంటే ఉపమానాల ద్వారా దేవుని రాజ్యం గురించి చెప్పినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అనేక విషయాలు ప్రభువు ఉపమానాల ద్వారానే మనకి చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజున చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో విత్తువాని ఉపమానము అని మనము చెప్పుకుంటాము. 4 రకాలైనటువంటి విత్తనాల గురించి వ్రాయబడ్డాయి. అంటే ఒకే దేవాలయంలో కూర్చున్నటువంటి వ్యక్తులు, లేకపోతే దేవుని వాక్యం వినేటువంటి వారు 4 రకాలుగా ఉంటారని, వాక్యము అందరూ ఒకే వాక్యం వింటారు కానీ అది అందరూ కూడా సద్వినియోగం చేసుకొనరని ఈరోజు వాక్య భాగం ద్వారా మనకి తెలియబడుతూ ఉన్నది. అడ్వెంట్ 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించినప్పుడు మొదటి నుండి కూడా 2వ రాకడ గురించి మొదటి ఆదివారము, 2వ ఆదివారము, ప్రభు వచ్చేటువంటి 2వ రాకడ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజైతే కనుక మానవుడు వాక్యం ద్వారా ఎలా ఫలించాలి అనేటువంటి విషయము ఇక్కడ వ్రాయబడింది. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో చెవులు గలవాడు వినుగాక అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. అసలు ఏమి చెవులు గలవాడు వినుగాక అంటే కనుక ఒక మానవునికి శ్రేష్టమైనటువంటిది ఏంటంటే కనుక వినటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఆ వినటము కూడా ఏది వినాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. సువార్త అంటారు. సువార్త అంటే మనకు తెలుసు, మంచి మాట, మంచి వర్తమానము. ఈ లోకంలో ఏది ఉంది మనకి మంచి వర్తమానము, ఏది మంచి మాట అంటే కనుక దేవుని గురించి తప్పించి ఇంకేది కూడా మంచి మాట మనకి కానే కాదు. ఎందుకంటే కనుక దేవుని మాటలే మనకి పరలోక రాజ్య వారసత్వాన్ని ఇస్తాయి. ఆయన మాటలు వినాలి. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట ద్వారా కలుగును అనేటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ లోకంలో మనము అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, అనేక రకమైనటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యానికి మించినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి మాట ఏది కూడా లేదు. అందుకని వినేటువంటి మాటను మరి అందరూ ఒకే రకంగా ఆ వాక్యాన్ని తీసుకోరు అనేటువంటి మాట మరి విత్తనాల రూపంలో యేసు ప్రభు వారు మరి చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జన సమూహాలకు యేసు ప్రభు వారు మరి సముద్రం దగ్గర ధోని ఎక్కి కూర్చొని జన సమూహాలతో మరి విత్తువాని యొక్క ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ 4 రకాలైనటువంటి విత్తనాల గురించి చెప్తున్నారు. ఒక రైతు విత్తనాలు పొలంలో చల్లినప్పుడు, ఒక వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు చల్లినప్పుడు కొన్నేమో మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే మొట్టమొదటి
విత్తనం గురించి చెప్తున్నారు. ఒక రైతు విత్తనాలు చేతితో చల్లుతూ ఉంటాడని మనకు తెలుసు. చేతితో చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అని చెప్తున్నాడంటే కనుక త్రోవ ప్రక్కన పడ్డాయి అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే కనుక మన పొలాల్లోనూ గట్లు ఉంటాయి. ఒక పొలం చుట్టూ గట్లు ఉంటాయి. ఒక రైతు విత్తనాలు చల్లినప్పుడు ఎలా వెళ్తాయంటే కనుక కొన్ని విత్తనాలు గట్ల మీద పడతా ఉంటాయి. ఆ గట్ల మీద గట్లు అనేటువంటివి చాలా గట్టిపడిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ మొలకలు వచ్చేటువంటి పరిస్థితులు అంతగా ఉండవు. అందుకని అవి ఏం చేస్తాయంటే కనుక ఆ విత్తనాలను పక్షులు వచ్చి తినివేస్తాయి అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే వాక్యాన్ని వినేటువంటి వారిలో 4 రకాలుగా దేవుడు చూపిస్తూ మరి వాక్యాన్ని కొంతమంది వింటారు. వినినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ వాక్యం అనేటువంటిది వింటారు కానీ వదిలిపెట్టేస్తారు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే కనుక గాలికి వెళ్ళిపోతాయి. ఈ చెవిలో నుండి వింటారు, ఆ చెవిలో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యం అనేటువంటిది వారి హృదయంలో ఉండదు. ఎందుకంటే కనుక పక్షులు ఎలా అయితే ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పక్షులు ఎలా వచ్చి తినివేస్తాయో అలాగే వెళ్ళినటువంటి వాక్యము సాతాను వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది అనేటువంటి మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే రెండవ విత్తనం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి వేరు లేనందున ఎండిపోయాను అని ఇక్కడ వ్రాయబడినది. కొన్ని రాతి నేలను పడ్డాయంటండి. అంటే రైతు పొలము దున్నినప్పుడు అక్కడక్కడ రాళ్ళు కూడా ఉంటాయి. ఆ రాయి మీద మన్ను ఉంటుంది కానీ ఆ మన్ను మీద మొక్క వచ్చినా కానీ ఆ మొక్క ఎంతో కాలము ఉండదు. అది తొందరగానే ఆ మొక్క చచ్చిపోతుంది అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక రాతి నేల అని అంటే కనుక మరి రాతి నేల లాంటి మనుషులు, ఎందుకంటే కనుక కఠిన హృదయం కలిగినటువంటి వారు, అలవాట్లు మార్చుకోలేనటువంటి వారు, గద్దించిన లోబడినటువంటి వారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి వారిని రాతి నేలతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున రాతి నేల అంటే కనుక మాట విననటువంటి స్వభావము, దేవుని వాక్యము విననటువంటి స్వభావము మనకి కనిపిస్తుంది. అందుకనే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి ఏది ఉత్తమమో అది నీవు తెలుసుకోవాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి మనతోటి మాట్లాడుతున్నటువంటి ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ చూడండి ఎంత మరి చక్కటి మాట ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏది ఉత్తమమో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అంటే ఈ వాక్యం ద్వారా ఈ ఉత్తమమైనటువంటి విషయాలే ప్రతి దినము మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క సువార్త అనేటువంటిది ఉత్తమమైనటువంటి దాన్నే మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఉత్తమమైనటువంటిది మన హృదయంలో చేర్చుకోవాలి. ఉత్తమము కానటువంటిది పనికిరాని దానిని మన హృదయంలో నుండి తీసివేయాలి. అందుకని ఏది ఉత్తమము అని ఇక్కడ చెప్తున్నారంటే కనుక మనం న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలంటండి. చూడండి, కనికరం అంటే కనుక ఒక దయ అని మనం చెప్పుకుంటే కనుక దానినే మనము ప్రేమించాలి. మరి దీన మనసు కలిగి మన దేవుని ఎదుట మనం ఉండాలంటే ఇంతే కదా నేను నిన్ను అడుగుచున్నాను, యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇది చాలా సులువైనటువంటి మాటలు. న్యాయముగా నడుచుకోవడం మనకి తేలికైనటువంటిది, కనికరాన్ని ప్రేమించడం తేలికైనటువంటి పద్ధతి, దీన మనస్సు కలిగి ఉండటం తేలికైనటువంటి పద్ధతి. కానీ మరి మనం ఏం చేస్తామంటే కనుక మరి పైకి అలాగే కనిపిస్తామేమో కానీ లోపల ఒకవేళ కఠినమైనటువంటి హృదయం ఉన్నదేమో, బండలాంటి హృదయం ఉన్నదేమో, రాతి లాంటి హృదయం మనకున్నదేమో, వాక్యము అనేటువంటిది మొలకే వస్తుందేమో, అది తొందరగా మన హృదయంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నదేమో. కానీ వాక్యాన్ని ఇలా తీసుకుంటే కనుక
మనం పరలోక రాజ్య వారసులం కాలేము. ముళ్ళ పొదల్లో పడినట్టుగా వాక్యము మన జీవితంలోనికి వచ్చిన, రాతి నేలన పడినట్టుగా మన జీవితంలోనికి వచ్చినా కానీ దేవుని రాజ్య వారసులం మనము అవ్వలేము. అందుకని మూడోదిగా ఏం చెప్తున్నాడంటే కనుక మత్తయి సువార్త 13:7 కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు వాటిని అణిచివేసెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయంటండి. ఎందుకంటే కనుక పొలంలో ముళ్ళ పొదలు ఉంటాయి. వాటిని వాళ్ళు నరికివేసినా కానీ వేర్లు అక్కడే ఉంటాయి. మరి వేరు భూమిలోనే ఉన్నది కాబట్టి మొక్క వచ్చినా కానీ దానిని పైకి రానియకుండా పంట రాకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కనుక గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటాయని మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. ఇప్పటికి కూడా మనకి కలుపు మొక్కలు అంటాము, పనికిరానటువంటి మొక్కలు. అయితే మరి మన ఎవరు వీళ్ళు కొన్ని ముండ్ల పొదల్లో పడినటువంటి మరి విత్తనాలు అని అంటే కనుక శ్రమలు, కష్టాలు, అంటే సరిగా సిద్ధము కానటువంటి హృదయాలు. దేవుని వాక్యం హృదయంలోనికి వెళ్తుంది, కానీ కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరి వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రము దేవుడు లేడు అని అనుకుంటారో ఏంటో తెలియదు, కానీ దేవుని వాక్యం అనేటువంటిది వారి హృదయంలో చేర్చుకోలేనటువంటి వారిగా ఉంటారు. అయితే మరి ఇప్పటి వరకు కూడా త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, రాతి నేలన పడినటువంటి విత్తనాలు, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు అవి పంటకు రావు అని ఈరోజు దేవుని వాక్యము ఒక్కొక్కరి హృదయంలోనికి ఎలా వెళ్తుందో 3 ఉదాహరణలో చెప్పినటువంటి ప్రభువు ఇప్పుడు 4వ ఉదాహరణ చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 13:8 కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మంచి నేల అంటే కనుక మంచి నేలను పడినటువంటి విత్తనం. మంచి నేలను విత్తనము పడితే గనక అది వెంటనే ఫలిస్తుంది. ఎప్పుడు పంట సిద్ధం కావాలో అప్పటికే పంట సిద్ధమవుతుంది. రైతు కూడా సంతోషంగా పంటను కోస్తాడు. ఈ రోజున మంచి నేలన పడినటువంటి విత్తనంలాగా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మన ఫలాలు అలాగే ఉంటాయి. దేవుడు వచ్చినప్పుడు, రెండవ రాకడలో ప్రభువు వచ్చినప్పుడు మరి సిద్ధపడినటువంటి సరైనటువంటి సమయానికి కోతకు వచ్చినటువంటి పంటలాగుండి ప్రభువు సంతోషముతో మనల్ని పరలోక రాజ్యము చేర్చుకుంటారు. అంటే మంచి నేల అంటే కనుక మంచి నేలను పడినటువంటి విత్తనం అంటే కనుక మరి మంచి హృదయముతో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు గ్రహిస్తారు, గ్రహించి వాక్యానుసారం జీవిస్తారు. వాక్యము ఏం చెప్తుందో ఆ ప్రకారమే చేస్తారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టమైనా కానీ ప్రభువుని విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారు. అందుకని ఎల్లప్పుడూ ఫలించేటువంటి వారుగా ఉంటారు అని వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. అందుకనే మన జీవితంలోనికి వచ్చేటువంటి సువార్త, ఎందుకంటే కనుక మంచి ప్రభు యొక్క మాట వింటే కనుక మనకు చాలా ఆశీర్వాదం. ఇంకా మనం పరలోక రాజ్యం చేరడానికి మన బ్రతుకంతా, మనం జీవించేటువంటి జీవితం అంతా కూడా దేవుని రాజ్య వారసులం అవడానికే తప్పించి ఈ లోకంలో ఏదో సంపాదించుకుందాం, కూర్చుకుందాం, మరి సంతోషంగా ఉందాం, ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలతో సంతోషంగా ఉందామని కాదు మనం జీవించేది. ఎందుకంటే కనుక దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి. లేకపోతే మన మరణమే అయితే గనక దేవుని రాజ్య వారసులం అవ్వాలి. అందుకని మంచి నేలను పడినటువంటి విత్తనము 100 60 30 ఎలాగైతే ఫలిస్తూ ఉన్నదో మనము కూడా వాక్యాన్ని విని, దేవుని యొక్క మాటని విని 30 60 100 ఫలించేటువంటి వారముగా ఉండాలని వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నది. అందుకని ఈ రోజున మనం ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉండాలి. మనం బ్రతికినంత కాలము మన జీవితం అంతా కూడా ఫలిస్తూనే ఉండాలి. అందుకని ఈ రోజున యెషయా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక మరి ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉండాలో ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40:3-4 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును
ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అనేటువంటి ప్రవచనము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఇది బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి వ్రాయబడినటువంటి ప్రవచనము. యెహోవాకు మార్గము సిద్ధపరచాలి అని. మరి ఎవరు సిద్ధపరుస్తూ ఉన్నారంటే కనుక ప్రభు మార్గము సిద్ధపరచడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా ఆయన ఎక్కడ సువార్త చెప్తా ఉన్నారంటే కనుక అరణ్యంలో సువార్త చెప్తా ఉన్నారు. ఎందుకని అంటే కనుక మరి అరణ్యం లాంటి జీవితాలతో, శ్రమలు లాంటి జీవితాలతో ఉన్నటువంటి వారి కొరకు, కష్టాల్లో ఉన్నటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారి కొరకు మరి రాబోయేటువంటి ప్రభువు గురించి త్రోవను సరళం చేస్తూ ఉన్నారు. అందుకని ఆయన ఎలాంటి వారో ఆయన వాక్యం ద్వారా బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రభు గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కనుక ప్రతి లోయను ఎత్తి చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని వ్రాయబడింది. అంటే దేవుని రాజ్యంలోనికి మానవులందరూ వెళ్ళాలంటే కనుక సమానమైనటువంటి జీవితం ఉండాలి, సమానమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము. అంటే ప్రతి లోయను ఎత్తు చేయవలెను అని అంటే కనుక ఎవరైతే అల్ప విశ్వాసులుగా ఉన్నారో, దేవునిలో సరిగా లేరో వారు పైకి రావాలి. అల్ప విశ్వాసం ఉంటే కనుక మరి విశ్వాసులతో సమానమైనటువంటి వారిగా ఉండాలి. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచాలి అని అంటే కనుక ఎవరైతే మేమే ప్రార్థనా పరులమని, లేకపోతే మేమే దేవుని బిడ్డలమని, లేకపోతే సరైనటువంటి జీవితం లేకుండా మేమే దేవుని రాజ్య వారసులమని మనం ఎవరైనా అనుకుంటా ఉంటుంటే కనుక, అటువంటి గర్వంతో ఉంటే కనుక అటువంటి గర్వము అణచాలి అంటున్నారు. అంటే గర్వస్తులందరూ కూడా గర్వం లేనటువంటి వారితో సమానమైపోవాలి. మరి వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను అంటే కనుక మరి జీవితంలో ఎటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి జీవితము ఉండకూడదు, కరుకైనటువంటి జీవితం ఉండకూడదు, వంకర జీవితము ఉండకూడదు అని ఇక్కడ మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు కఠిన హృదయం గల వారిని, మరి ఆత్మీయ జీవితంలో మరి లోతు కలిగినటువంటి వారిని, వీరి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనం ఒకవేళ అల్ప విశ్వాసులుగా ఉన్నామేమో, విశ్వాసులతో సమానంగా లేమేమో, కానీ దేవుని మాటను విని దేవుని వాక్యాన్ని విని విశ్వాసులతో సమానమైనటువంటి వారముగా అవ్వాలి. ఒకవేళ దేనిలోనైనా గర్వంతో ఉన్నా మేము ఆధ్యాత్మికమైనటువంటి గర్వంతో, ఆధ్యాత్మిక విషయాల మీద లేకపోతే ఈ లోక విషయాల మీద ఏ విషయాల మీదైనా మన గర్వంతో ఉంటే గనక ఆ గర్వము అణచబడాలి. గర్వం లేనటువంటి వారితో సమానముగా మనము అవ్వాలి. వంకర జీవితాలన్నీ కూడా సమానముగా చేయబడాలి, సమముగా ఉండాలి. మరి దేవునితో సహవాసము కలిగినటువంటి మరి మంచి జీవితాన్ని మనము జీవించాలి. ఇప్పుడు పౌలు గారిలా, యేసు ప్రభు వారిలా మనం మనము వాక్యములో బలపడి ఎవరైతే వాక్యములో మరి లోతుగా ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారం జీవించట్లేదో వారిని పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునిపై ఉన్నది. అంటే దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి వారు ఉన్నారో, వారు దేవుణ్ణి వెంబడించలేనటువంటి వారిని దేవుణ్ణి వెంబడించేటువంటి వారిగా మనము చేయాలి అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. 2 తిమోతి పత్రిక 4:7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఎంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతారు. ఏమంటున్నారంటే కనుక తన బ్రతుకంతా దేవుని రాజ్య వారసుడు అవడానికే పోరాడాడు. నా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందెం కాదు, ఈ లోకంలో ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాలని ఏ విషయాలు కాదు, కానీ
పరలోక రాజ్య వారసుడు అవడానికి ఆయన చాలా కష్టపడ్డారు, చాలా శ్రమపడ్డారు. సువార్త చెప్పడానికి పరుగులు పెట్టారు. ఆయన రక్షణ కొరకు పరుగు పెట్టారు. ఆయన రక్షణ కొరకు ఆయన పరుగు పెట్టాడు. అనేక మందిని రక్షణ మార్గంలో ప్రవేశపెట్టడానికి ఆయన పరుగు పెట్టారు. ఆఖరికి ఆయన విజయం పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు గారి జీవితంలో ఇక మిగిలింది ఏంటంటే కనుక మరణము, పరలోక రాజ్యము చేరడము. అందుకనే ఈ రోజున మనల్ని ఆయన ఏమంటున్నారంటే కనుక ఆయనలా మనము కూడా మంచి పోరాటం పోరాడని. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనుక వారికి ఒక వాక్యాన్ని రాస్తాం మనం. ఒక ఫ్లెక్స్ వేసినప్పుడు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అనేటువంటి మాటలు మనము మరణించినటువంటి వారి గురించి మనం మాట్లాడతాం. అయితే ఈ రోజున మనకి కూడా మరణం ఉన్నది. ఈరోజు రేపు ఎప్పుడో మనకు తెలియదు. కానీ మంచి పోరాటం పోరాడాలి. ఎటువంటి పోరాటం అంటే కనుక దేవుని రాజ్య వారసులం అవటానికి పోరాడాలి. మన చివరికి అంతిమ విజయం ఏంటంటే కనుక దేవుని రాజ్యంలో చేరి ప్రభుతో కలిసి జీవించటం. అటువంటి ఆశీర్వాదం దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి, ఈ డిసెంబర్ నెలలో నా తండ్రి అడ్వెంట్లోని 3వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నా తండ్రి, నీ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి మేము ప్రభా సిద్ధపడుతూ ఉండగా నా తండ్రి, ఈ రోజున మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ఎలా ఉండాలో ప్రభా నీవు మాకు నేర్పించినందుకు నీకు కోటాను కోట్ల వందనాలు. మంచి నేలను పడినటువంటి విత్తనంలా అది ఎలా అయితే ఫలించిందో అలాగ ప్రభా మా జీవితంలో కూడా ప్రభా నీ సువార్త నా తండ్రి మా జీవితంలో ప్రభా మరి మేము కూడా ఫలించటానికి ప్రభా మా జీవితంలో నీ సువార్త ప్రభా మేము చేర్చుకోవడానికి ప్రభా మంచి సువార్తను ప్రభా మేము వింటూ ఉన్నాం నా తండ్రి. ఆ సువార్త ప్రకారం ప్రభా మేము ముందుకు నడిచి నా తండ్రి నీ రాజ్య వారసులం అవడానికి నీ కృపను దయచేసి ప్రభా మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మన కుటుంబాలకు ఎల్లవేళలా సదా తోడుగుండునుగాక. ఆమేన్.